టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యి చాలా తెలివైనని జనసేన కార్యకర్తలు నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒక శాఖ నిధుల్ని ఇతరత్ర అవసరాలకు మళ్లించకూడదని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యత తీసుకోక ముందు నుంచే చెప్పడాన్ని జనసేన నాయకులు కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల పేరుతో ఒక శాఖ నిధుల్ని పాలకులు ఇష్టాండ రీతిలో మళ్లిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నిధులకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో జగన్ సర్కార్ హయాంలో తన శాఖకు సంబంధించిన నిధుల్ని ఇతరత్ర అవసరాలకు మళ్లించడంపై ఉన్నత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఇలా ఎలా మళ్లిస్తారంటూ అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. ఇదంతా పవన్ ఒక పథకం ప్రకారం చేస్తున్నారని జనసేన నాయకులు కార్యకర్తలు చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరణ్ నందన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి వెనకాలే తిరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. అదే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఆయన కొడుకు అకిరణ్ నందన్ చేరుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. మరోవైపు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కేంద్రం నుంచి నిధులు బాగా వస్తాయి. అలాగే తన పలుకుబడిని ఉపయోగించి మరింత ఎక్కువగా నిధుల్ని రాబడతారనే నమ్మకం పవన్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు ఇతరత్ర అవసరాల పేరుతో తన శాఖ నిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్నేయకుండా ముందుగానే నిధుల మళ్లింపుపై పరోక్షంగా హెచ్చరికలు పంపినట్టు జనసేన శ్రేణులు చెబుతూ ఉన్నాయి.